హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పంజాబ్. అయితే పంజాబ్ అంటే అర్థము పంచనదుల ప్రాంతము. అయితే ముందు మనం చూసుకోవాల్సింది చూడండి, రాజధాని వచ్చేసి చండీగఢ్. దీని యొక్క రాజధాని చండీగఢ్. సీఎం భగవంత్ మాన్ సింగ్. గవర్నర్ గులాబ్ సింగ్ కటారియా. సో ఎంపీ 13, రాజ్యసభ 7, ఎమ్మెల్యే 117. అయితే ఇది ఎప్పుడు ఏర్పడింది? 1966 నవంబర్ 1న ఈ పంజాబ్ రాష్ట్రం అనేది ఏర్పడింది. ఓకే, సో ఫస్ట్ పంజాబ్ అనగా పంజా 5 ఆబ్ నదులు. పంజా 5 ఆబ్ నదులు అంటే పంచనదుల భూమి అంటాం. దీన్ని ఏమంటాము? పంచనదుల భూమి. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో అవి జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. దీస్ ఆర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది సింధు రివర్. సింధు నది యొక్క ఉపనదులు ఇవి. జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. సో ఈ నదుల ప్రాంతమే ఇది పంజాబ్. ఓకే, అయితే బటిండా థర్మల్ పవర్ స్టేషన్ మనకు పంజాబ్ లో ఉందిమ్మా. బటిండా థర్మల్ పవర్ స్టేషన్ గల ప్రాంతం ఏదంటే మనకు పంజాబ్. బటిండా థర్మల్ పవర్. బటిండా చూసుకోండి ఒకసారి. బటిండా మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తాయి మనకు. బటిండా పాలకుడు అల్తూనియా రజియా సుల్తాన్ ను పెళ్లి చేసుకున్నాడు. ఎవరు రజియా సుల్తానా? సో ఢిల్లీ సామ్రాజ్యాన్ని పాలించిన మొదటి మహిళా పాలకురాలు, ఫస్ట్ ఉమెన్ రూలర్ ఇన్ ఇండియా, ఇన్ ఢిల్లీ సుల్తానేట్స్. అయితే ఆంధ్రాను పాలించిన తొలి మహిళా పాలకురాలు అంటే ఎవరు? రాణి రుద్రమాదేవి, కాకతీయ రుద్రమాదేవి అంటారు. ఓకే, ఆ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. బటిండా అనేది కొంచెం గుర్తుపెట్టుకోమ్మా. బటిండా థర్మల్ పవర్ స్టేషన్. ఓకే, ఇక రోనర్ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది ఇక్కడ. రోనర్ థర్మల్ పవర్ స్టేషన్. ఓకే, ఇస్ దేర్. సో పంజాబ్. అయితే దేశంలో మొదటి భారజల కర్మాగారం ఏదంటే నంగల్ ఉందమ్మా. దేశంలో తొలి భారజల కర్మాగారము ఎక్కడ? నంగల్ అనే ప్రాంతం. ఈ నంగల్ ఎక్కడుంది మనకు? పంజాబ్ లో ఉంది. ఓకే, నంగల్ అనేది పంజాబ్ లో ఉందిమ్మా. ఓకే, చూసుకోండి. సో బటిండా, రోనర్, తర్వాత దేశంలో తొలి భారజల కర్మాగారం ఇది. అయితే అమృత్సర్ లో స్వర్ణ దేవాలయం ఉంది. అమృత్సర్ లో ఏముందిమ్మా? స్వర్ణ దేవాలయము, గోల్డెన్ టెంపుల్. లేదా దీన్ని ఏమంటాం? హరమందిర్ అంటారమ్మా. హరమందిర్. అయితే దీన్ని 4వ రామదాసు ప్రారంభించగా 5వ రామదాసు అర్జున్ సింగ్ దీన్ని కంప్లీట్ చేశారమ్మా. 4వ గురు, సిక్కు గురు రామదాసు ప్రారంభించగా సిక్కు 5వ గురు ఎవరు? అర్జున్ సింగ్ కంప్లీట్ చేశాడమ్మా. అర్జున్ సింగ్ దీన్ని కంప్లీట్ చేశాడు, దీన్ని గోల్డెన్ టెంపుల్ ను. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది చూడమ్మా, నోట్ గోల్డెన్ టెంపుల్ సిటీ. ఇక్కడ చూసుకోమ్మా, డోంట్ కన్ఫ్యూజ్. గోల్డెన్ టెంపుల్ సిటీ అమృత్సర్. గోల్డెన్ టెంపుల్ సిటీ అమృత్సర్. బట్ గోల్డెన్ సిటీ జైసల్మేర్. నోట్ గోల్డెన్ సిటీ ఏదమ్మా? జైసల్మేర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. రాజస్థాన్ ఇది రాజస్థాన్. ఎస్, గోల్డెన్ టెంపుల్ సిటీ. డోంట్ కన్ఫ్యూజ్ దిస్ పాయింట్. గోల్డెన్ టెంపుల్ సిటీ అమృత్సర్ పంజాబ్, గోల్డెన్ సిటీ వచ్చేసి జైసల్మేర్ రాజస్థాన్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది జైసల్మేర్? ఇట్ ఈస్ ద లీస్ట్ రెయిన్ఫాల్ ఏరియా ఇన్ ఇండియా. జైసల్మేర్. బట్ మోస్ట్ రెయిన్ఫాల్ ఏరియా ఇన్ ఇండియా మాసిన్రామ్ మేఘాలయ. మోస్ట్ రెయిన్ఫాల్ ఏరియా ఇన్ ఇండియా. లీస్ట్ రెయిన్ఫాల్ ఏరియా ఇన్ ఇండియా జైసల్మేర్ రాజస్థాన్. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్స్. ఓకే, సో ఇది. అలాగే అమృత్సర్ లో మనకు జలియన్ వాలా బాగ్ దురంతం జరిగిందమ్మా.
జలియన్ వాలా బాగ్ ట్రాజడీ ఎప్పుడు 1919 ఏప్రిల్ 13 ఎక్కడ అమృత్సర్. జలియన్ వాలా బాగ్ దురంతం మనకు ఎప్పుడు 1919 ఏప్రిల్ 13 జరిగింది. కాబట్టి ఎక్కడ జరిగింది? అమృత్సర్ లో జరిగింది. దీనికి కారకుడు ఎవరంటే జనరల్ డయర్. కారకుడు జనరల్ డయర్. సో చూసుకోండి ఈ పాయింట్స్. 1919 ఏమన్నా ఉందా చూసుకోండి. 1919 రౌలట్ యాక్ట్ వచ్చింది మనకు. ఇలా ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు 1919 మీద కొన్ని కాన్సెప్ట్ తీసుకుని రాసుకోండి. ఒక 4 పాయింట్లు అనేది రాసుకోండి. ఓకే, సో ఇది. అలాగే దీన్ని ఏమంటామంటే భారత ధాన్యాగారం అంటాం. పంజాబ్ని ఏమంటాము? భారత ధాన్యాగారం. గ్రానరీ ఆఫ్ ది ఇండియా ఏదిమా? పంజాబ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. గ్రానరీ ఆఫ్ ది ఇండియా పంజాబ్. నెక్స్ట్ నోట్, గ్రానరీ ఆఫ్ ది సౌత్ ఇండియా. ఎస్ అంటే సౌత్ ఇండియా ఆంధ్రప్రదేశ్. గ్రానరీ ఆఫ్ ది తెలంగాణ కరీంనగర్. ఓకే, సో బట్ గ్రానరీ ఆఫ్ ది వరల్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. గ్రానరీ ఆఫ్ ది వరల్డ్ ఏదే? మెక్సికో. ఓకే, ఇక్కడ 4 పాయింట్స్ కాబట్టి చూసుకోండి. గ్రానరీ ఆఫ్ ది వరల్డ్ మెక్సికో, గ్రానరీ ఆఫ్ ది ఇండియా పంజాబ్, గ్రానరీ ఆఫ్ ది సౌత్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అండ్ గ్రానరీ ఆఫ్ ది తెలంగాణ కరీంనగర్. సో ఈ 4 పాయింట్స్ మీరు కంపల్సరీ చూసుకోవాలి మా. సో కాబట్టి చూసుకోండి. మెక్సికో ఎందుకు అంటే మనకు హర్తీప్లో అక్కడే స్టార్ట్ అయింది. నార్మన్ బోర్లాగ్ స్టార్ట్ అయ్యాడు 1951 లో మెక్సికోలో స్టార్ట్ అయింది. అందుకే దాన్ని గ్రానరీ ఆఫ్ ది వరల్డ్ అంటారు. ఇక ఇండియాలో వచ్చేసి గ్రానరీ ఆఫ్ ది ఇండియా వచ్చేసి పంజాబ్. 1966-67 ఖరీఫ్ లో ఎవరు స్టార్ట్ చేశారంటే ఎంఎస్ స్వామినాథన్, మానకొంగు సాంబశివన్ స్వామినాథన్ స్టార్ట్ చేశారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో వెస్ట్ గోదావరి జిల్లా నుండి రైస్ కు సెలెక్ట్ చేయబడిన జిల్లా ఏదంటే వెస్ట్ గోదావరి జిల్లా. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్స్. నెక్స్ట్, దేశంలో తొలిసారిగా ప్రెసిడెంట్ రూల్ స్టార్ట్ చేసిన రాష్ట్రం ఏదంటే పంజాబ్ మా. దేశంలో తొలిసారిగా రాష్ట్రపతి పాలన ఎప్పుడు మా? 1951 స్టార్ట్ చేశారు మా. రాష్ట్రపతి పాలన ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏదంటే మనకు ఏది? పంజాబ్. అలాగే ఎక్కువ రోజులు కూడా మనకి ఎక్కడ స్టార్ట్ చేశారంటే రాష్ట్రపతి పాలన ఎక్కడ? ప్రెసిడెంట్ రూల్ ఎక్కడ? పంజాబ్. ఎక్కువ రోజు ప్లస్ ఎక్కువ తొలిసారిగా రాష్ట్రపతి పాలన అంటే ప్రెసిడెంట్ రూల్ స్టార్ట్ చేసింది ఎక్కడంటే ఇక్కడే. ఓకే, సో షెడ్యూల్ కులాల శాతం ఎక్కువ అమ్మా. ఎస్సీలు షెడ్యూల్ కులాల శాతము ఎక్కువ గల రాష్ట్రం ఏదంటే మనకు పంజాబ్. ఓకే, ఇక సెకండ్ క్లాస్ బోగిలు రైలు పెట్టెల తయారీ కేంద్రం కపూర్తల. సెకండ్ క్లాస్ భోగిలు. తర్వాత రైలు పెట్టెల తయారీ కేంద్రం ఎక్కడుందంటే మనకు కపూర్తల పంజాబ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. నెక్స్ట్ ఇక్కడ పాటియాల డీజల్ ఇంజన్ భాగాల తయారీ కేంద్రం అమ్మా. పాటియాల డీజల్ ఇంజన్ భాగాల తయారీ కేంద్రం ఎక్కడంటే మనకు పాటియాల. సో ఈ రెండు కొంచెం వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు రైల్వే పరంగా కంపల్సరీ అడుగుతుంటాడు. కపూర్తల మరియు పాటియాల అనేది కంపల్సరీ మనకు అడుగుతుంటారు కాబట్టి అది ఒకసారి చూసుకోండి. అలాగే రైల్వే జోన్స్ కూడా చూసుకోండి. ఆల్రెడీ ఒకసారి చెప్తాను మనం. ఓకే, అది ఒక వీడియో చేద్దాం దాన్ని, రైల్వే జోన్స్ అనేది. ఓకే, ఇక్కడ చూసుకోండి. మనకు కపూర్తల పాటియాల అనేది రైలుకు సంబంధించిన కంపల్సరీ సమాచారం అనేది ఉంటుంది మనకు. ఓకే, ఇక గురునానక్ జన్మస్థలం తలవండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. గురునానక్ జన్మస్థలం వచ్చేసి తల్వండి. ఎక్కడుంది ఇది? తల్వండి పంజాబ్. నోట్, ఆదిశంకరాచార్యుల
ఆది శంకరాచార్యుల జన్మస్థలం కేరళలోని కాలడి, తలవండి కాలడి, ఇది కేరళ అమ్మ. సో మనకు కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ ఏదంటే ఇది చూడండి, తలవండి వేరు కాలడి వేరు అమ్మా. గురునానక్ జన్మస్థలం తలవండి పంజాబ్ లో ఉంది, అయితే ఆది శంకరాచార్యుల జన్మస్థలము కాలడి కేరళ. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఈ రెండు మనకు కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ కాబట్టి రెండు పక్క పక్కనే చెప్పాను, రాసుకోండి. ఓకే, ఇక ఆకలి సూచిలో చివరి స్థానం గల రాష్ట్రం, ఆకలి సూచిలో చివరి స్థానం గల రాష్ట్రం ఏదంటే మనకు ఇది. అంటే ఆకలి అనేవి ఉండేవి ఇక్కడ. సో హంగర్ ఇండెక్స్ లో లాస్ట్ వన్ ఏది మనకు పంజాబ్. ఓకే, హంగర్ లో. అలాగే రాష్ట్రంలో 59% సిక్కులు ఉన్నారు ఇక్కడ. దేశంలో రాష్ట్రంలో 59% ఎవరు ఉన్నారు? సిక్కులు ఉన్నారు ఇక్కడ. ఈ రాష్ట్రంలో పంజాబ్ లో సిక్కులు ఉన్నారు మా. ఇంకా పంజాబ్ హర్యానా యొక్క హైకోర్టు చండీగఢ్ లో ఉందిమ్మా. పంజాబ్ హర్యానా హైకోర్టు ఎక్కడ ఉందంటే చండీగఢ్ అమ్మా. చూడమ్మా, పంజాబ్ కు మరియు హర్యానాకు రాజధాని చండీగఢ్. తర్వాత ఇది కేంద్రపాలిత ప్రాంతం కూడా, యూనియన్ టెరిటరీ ఆల్సో. 2 states capital and also 1 union territory is the చండీగఢ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, చండీగఢ్. ఓకే, అలాగే బాక్రా నంగల్ ప్రాజెక్టు సట్లెజ్ నదిపై ఉంది అమ్మా. బాక్రా నంగల్ ప్రాజెక్టు ఎక్కడ? సట్లెజ్ నది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అలాగే మీరు ప్రాజెక్టులు కూడా కంపల్సరీ చూసుకోవాల్సిన అవసరం ఉంది అమ్మా. కంపల్సరీ మన ప్రాజెక్టుల మీద కూడా అడుగుతున్నాడు కాబట్టి చూసుకోండి. ఇవి బాక్రా నంగల్ ప్రాజెక్టు సట్లెజ్ నదిపై ఉంది. ఓకే, పంజాబ్ యొక్క పాత రాజధానులు పాటియాలా, లూధియానా. పంజాబ్ పాత రాజధానులు ఏవి? పాటియాలా, తర్వాత లూధియానా. ఓకే, ఈ రెండు చూసుకోండి. పాత యొక్క రాజధానులు ఓల్డ్ క్యాపిటల్స్ పాటియాలా మరియు లూధియానా. అయితే లూధియానా సైకిల్ తయారీ కేంద్రానికి ప్రసిద్ధి. సైకిల్ తయారీ కేంద్రం ఏదంటే మనకు లూధియానా. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఒకప్పుడు అడిగేవాడు మా లూధియానా. ఈ లూధియానా ఎక్కడ ఉంది? సట్లెజ్ నది పక్కన ఉంది మా. సట్లెజ్ నది పక్కన ఉంది మా లూధియానా. సైకిల్ ఎవరైనా తయారు చేసింది? మ్యాక్మిలాన్. బైసికిల్ మ్యాక్మిలాన్ అమ్మా తయారు చేసింది. ఓకే, సైకిల్ బైసైకిల్ అంటారు. ఓకే, ఇది మనకు పంజాబ్ కు సంబంధించింది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు హరిత విప్లవం స్టార్ట్ అయింది మనకు పంజాబ్ లోనే. తర్వాత ట్రాక్టర్ల ద్వారా వ్యవసాయం ఎక్కువ చేసే రాష్ట్రం మనకు ఏది? పంజాబ్. సో ప్రెసిడెంట్ రూల్, తర్వాత బాక్రా నంగల్ ప్రాజెక్టు, ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకు పంజాబ్ మీద ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. 1 లేదా 2 క్వశ్చన్ అనేది కంపల్సరీ ఉంటాయి. కాబట్టి నువ్వు ఏదైనా సరే సబ్జెక్టు సంబంధం లేకుండా ఈ విధంగా ప్రతిదీ మనం చదవాలా. ఓకే, రాష్ట్రాల సమాచారం అనేది కంపల్సరీ మనం గ్రిప్పులు తెచ్చుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అలాగే ప్రతి ఒక్కరు చూడండి, సుభాన్ జీకే వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత మిగతా వాళ్ళకి షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి అమ్మా. ఓకే, సో ప్రతి ఒక్క వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఖచ్చితంగా 1 లేదా 2 మార్కులు తెచ్చే విధంగా సుభాన్ జీకే వరల్డ్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.